మేడం మీరు చెప్పినట్టుగానే కాలేజెస్ అది గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజెస్ హాస్టల్స్లలో మాత్రము చాలా దారుణంగా కూడా విద్యార్థులతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయించడము, డార్మెంటరీస్ క్లీన్ చేయించడము జరుగుతుందని పేరెంట్స్, ఇటు విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. ఇది రెగ్యులర్గా కూడా మీడియా సమక్షంలోకి, ముఖ్యంగా ఆర్టీవీ సమక్షంలోకి కూడా రావడం జరిగింది. రీసెంట్గా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ ముషిరాబాద్ మన మైనారిటీ గురుకుల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజనే కారణము. అక్కడ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. మా పిల్లలతోటి వాష్రూమ్స్ క్లీన్ చేయిస్తున్నారు, వాళ్ళ స్టడీకి భంగం కలిగిస్తున్నారు, వాళ్ళు స్టడీ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. అక్కడ ఇలా ఉమెన్స్ కాలేజెస్లో కానీ హాస్టల్స్లో స్కూళ్ళల్లో చాలా జరుగుతున్నాయి. అక్కడ మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు సడన్ విజిట్ చేయాలి పేరెంట్స్ అన్నారు. కానీ మీరు ఉమెన్స్ కమిషనర్గా సడన్ విజిట్ చేస్తారు, ఇలాంటిది మార్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. డెఫినెట్గా మీ దృష్టికి ఏ మీడియా హౌస్ అయినా కానివ్వండి, మీ దృష్టికి కనుక వచ్చిందనుకోండి పిల్లలతో పని చేపిస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురండి. అది గవర్నమెంట్ది కానివ్వండి, ప్రైవేట్ది కానివ్వండి, అది ఎవరి పేరు మనకి ఏది అవసరం లేదు. 100% చర్య తీసుకోబడుతుంది. వాళ్ళు నెక్స్ట్ డే నుండి డ్యూటీలో కనబడకుండా చేస్తాము. అండ్ అలా చేయము అన్న వాళ్ళనే డ్యూటీలో పెట్టుకుందాము.